అందరికీ నమస్తే। ఈరోజు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభ మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పాటలు కావచ్చు, కొన్ని మాటలు కావచ్చు సంచలనం సృష్టిస్తున్నాయి। సోషల్ మీడియాలో మొత్తం చక్కర్లు కొడుతున్నాయి। మరి బండెనక బండి గట్టే 16 బండ్లు గట్టే నేటి వరంగల్ సభకు నువ్వు ఏ బండ్లే వస్తావు కొడుకో మాయదారి కేసీఆర్। బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో మాయదారి కేసీఆర్। మమ్మల్ని ముంచినవురో మాయదారి కేసీఆర్। తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తదంటే నమ్యాము దొరల మాట అయ్యింది అంత జూట। గొల్లలకు గొర్రెలన్నవు, బెస్తలకు చేపలన్నవు, దళితులకు చెప్పులాని బటెబాజి మాటలాడే నీ కొడుకుకేమో పదవి, నీ బిడ్డకేమో పదవి, ఇంటిల్లి పాది మీరు రాష్ట్రాన్ని దోసుకుండ్రు। బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో మాయదారి కేసీఆర్। నమ్మించి ముంచినావు నట్టేట ముంచినావు, నమ్మించి ముంచినావు నట్టేట ముంచినావు। తెలంగాణ సెంటిమెంటు పొరగల్లకు అంటించి, తెలంగాణ సెంటిమెంటు పొరగల్లకు అంటించి వాళ్ళ ప్రాణం తీస్తివి బిడ్డో మాయదారి కేసీఆర్। బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో మటకారి కేసీఆర్। ఉద్యమాలు చేసినొల్లా ఊసే మరసినావు, నిన్ను నమ్మి నడిచినొల్లా రక్తాన్ని దాగినావు। ఉద్యమాలు చేసినొల్లా ఊసే మరసినావు, నిన్ను నమ్మి నడిచినొల్లా రక్తాన్ని తీసినావు। ఆ కన్న తల్లులు సురు తగిలిపోను బిడ్డ బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో మటకారి కేసీఆర్। నీ కమిషన్ల దందా రాష్ట్రాన్ని పెడితివి బొంద, నీ కమిషన్ల దందా రాష్ట్రాన్ని పెడితివి బొంద। ఇంటిల్లి పాది దోచి, ఇంటిల్లి పాది దోసి కన్నొల్ల పాలు చేసి మల్లొచ్చుడేంది కొడుకో మాయదారి కేసీఆర్। కారెనక కారు గట్టి 16 కార్లు గట్టి ఏ కార్ల వస్తావు కొడుకో మాయదారి కేసీఆర్। బంగారు తెలంగాణ బరుబతెల చేసినావు, నీ కారు కూతలతో బాజర్ల వేసినావు। బంగారు తెలంగాణను బరుబత్తెల చేసినవు, నీ కారు కూతలతో బాజర్ల వేసినావు। ఇక నడువదు ఓ తాత నీకు పెడతాము రోత మల్లొచ్చినావ కొడుకో మాయదారి కేసీఆర్। బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో మాయదారి కేసీఆర్ అనేటటువంటి పాట అయితే మాత్రం ఒకటి ఆ సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతున్నది। నిజంగానే తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో అప్పుల కుప్పలయ్యి ఈ రాష్ట్రం కోలుకోలేని దెబ్బతీసినావు కేసీఆర్। మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని నీవు ఈరోజు వరంగల్ సభకు వస్తున్నావు అని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది మిత్రులు షేర్ చేస్తున్నారు। దేనికోసం వచ్చినాయని వైరల్ అవుతున్నాయి, నేను ఒకసారి వినండి। బీఆర్ఎస్ రజతోత్సవం ఎవరి కోసం? బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి 25 సంవత్సరాల రజతోత్సవం ఎవరి కోసం చేస్తున్నావు? దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చేసినందుకు చేస్తున్నావా, లేదా ప్రతి దళితులకు ఇల్లు లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నందుకు ఈ రకంగా నీవు ఈరోజు బీఆర్ఎస్ రజతోత్సవం సభ చేస్తున్నావా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినందుకు చేస్తున్నావా? గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇచ్చినందుకు చేస్తున్నావా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు చేస్తున్నావా?
ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇచ్చినందుకు చేస్తున్నావా? తెలంగాణ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చినందుకు చేస్తున్నావా? ప్రగతి భవన్లోనికి ఎవ్వరిని రాకుండా చెల్రపల్లి చెంచలగూడ జైలు కన్నా ఎక్కువ హైట్లో ప్రహారీ గోడలు నిర్మించుకొని చీమ చెట్టుక్కుమనకుండా నీవు విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపినందుకు ఈరోజు రజతోత్సవాలు చేస్తున్నావా కేసీఆర్? ఖమ్మంలో నేరెళ్లలో దళితులకు చిత్రహింసలు పెట్టినందుక, ఖమ్మంలో రైతులకు మిర్చి రైతులకు బేడీలు వేసినందుక, బేడీలు వేయడంతో పాటు వాళ్ళని జైళ్ళకు తరలించినందుకు నీవు ఈరోజు ఉద్యమాలు చేస్తున్నావా? లేక బీఆర్ఎస్ నాయకుల వారసులు మహిళల మీద దాడులు చేస్తే కాపాడనందుక, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వనందుక, సర్పంచులతోని పనులు చేపించి వాళ్ళ బిల్లులు ఎగగొట్టినందుకు ఈరోజు బీఆర్ఎస్ రజతోత్సవాలు చేస్తున్నావా కేసీఆర్? అదేవిధంగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించకుండా పేపర్లు లీక్ చేసినావు. ఇంటర్ విద్యార్థులు 20 మంది చచ్చిపోతే కనీసం ఈరోజు కూడా దానికి కారణమైనటువంటి కారకులని మీద చర్యలు తీసుకోలేదు కేసీఆర్. నిన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల మీద చూడండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క విద్యార్థి కూడా అవకతవకలు జరగలేదు కాబట్టి నిర్భయంగా ఉన్నారు. నిజంగానే బాగా చదివేవాడికి ఎవరి తప్పిదం వల్లనో ఏదో 10th క్లాస్ వాళ్ళతో పేపర్లు దిద్దిస్తే కొంతమంది ఫెయిల్ అయితే, ఫస్ట్ క్లాస్ స్టేట్ ర్యాంక్ వచ్చే విద్యార్థులు కూడా ఫెయిల్ అయితే గతంలో ప్రాణాలు కోల్పోయారు ఆత్మహత్య చేసుకొని. అందుకు వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు? 10వ తరగతి ప్రశ్నలు లీక్ చేసినావు. మిషన్ భగీరథ ద్వారా కమిషన్ను దోసుకున్నావు. కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల అవినీతి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది కుక్కతోక మాదిరి కూలిపోయింది. ఈరోజే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఈఎన్సీగా పనిచేసినటువంటి ఒక పెద్ద మనిషి దగ్గర దాదాపు 100 కోట్లకు దగ్గరలా అక్రమాస్తులు ఉంటే నిన్నటి నుంచి అక్కడ ఏసీబీ రైడ్లు జరుగుతున్నాయి. ధరణి పేరు మీద పేదల భూములు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ భూ సంస్కరణ చట్టం తీసుకొని వచ్చి పంచినటువంటి 20 లక్షల ఎకరాల పేదల భూములని గుంజుకున్నందుకు వస్తున్నావా కేసీఆర్? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావా ఆయన ఈరోజు? ఈ కార్ రేస్ ద్వారా కేటీఆర్ దాదాపు 55 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఖజానాకు హెచ్ఎండిఏకు గండి కొట్టినందుకు వస్తున్నావా? డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్లు, సారా దందా, ఇసుక దందా, మైనింగ్ దందా వీటన్నిటిని నీవు ఎంకరేజ్ చేయడానికి వస్తున్నావా? ఎస్సీ కార్పొరేషన్ గత 10 సంవత్సరాలలో ఇవ్వకుండా ఆ నిధులు మొత్తం దారి మళ్లించినందుకు వస్తున్నావా? లేకపోతే ఒక దళిత ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య గారు ఉంటే ఆ దళిత ఉప ముఖ్యమంత్రిని కూడా నీ ముందర తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు అని చెప్పి ఉన్నతమైనటువంటి చదువులు చదివిండు, ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టరు వీడు ఒక దళితుని మాదిరిగానే ఉండాలి, నాలాంటి దొరల ముందు కాలు మీద కాలేసుకొని కూసోవద్దని చెప్పి కక్షతోని రాజయ్య గారు లాంటి ఒక దళిత నాయకుడిని అవమానపరిచినందుకు ఈరోజు వరంగల్కి వస్తున్నావా కేసీఆర్? భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మార్చాలని అన్నందుకు వస్తున్నావా? గతంలో కూడా అన్నావు. ఏం రాజ్యాంగం అండి ఇది, మార్చి పాడేయలే, ఇంకా పాత రాజ్యాంగం మనకి ఎందుకని కూడా నీవు అన్నావు. మిషన్ కాకతీయ, మిషన్ భాగీరథ పేరు మీద 1,00,000 కోట్లు దోసుకున్నందుకు వస్తున్నావా? తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉండి నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వనందుకు వస్తున్నావా? డబుల్ బెడ్రూమ్లు ఇవ్వనందుకు వస్తున్నావా? ఇట్లా అనేక క్వశ్చన్లతోని తెలంగాణ సమాజం కొన్ని ఈరోజు వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలను మొత్తము వివిధ రూపాల్లో తెలియజేస్తూ నీవు ఏం పొడిచినావు, ఏం మల్లేసినావు అని చెప్పి దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈరోజు వరంగల్లో సభ నిర్వహిస్తున్నావని యావత్ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఫామ్ హౌస్లో ఉండి అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, ఆయన కొడుకు పిట్టల దొర కేటీఆర్, లిక్కర్ రాని కవిత, అగ్గిపెట్టే దొరకని తుపాకీ రాముడు హరీష్ రావు మాటలు విని మీరు సమయం వృధా చేసుకోకండి అని చెప్పి ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, మేధావులు, చదువుకున్న వాళ్ళు, గతంలో నీవు ఉద్యోగాలు ఇవ్వనటువంటి నిరుద్యోగులు అనేక మంది దాదాపు 30-40 క్వశ్చన్లతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇల్వ ఇజ్జత్ మానం మర్యాద మొత్తం తీస్తున్నారు. ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఈయన గారు చేసినటువంటి వ్యవహారంతో ఒక మూగ జీవి ఈరోజు ఈయన ఏదో మరి ఏం పొడిచిండో ఏం మళ్ళేసిండో తెలియదు, కానీ
ఈ దేశ చరిత్రలో ఎవడైనా మీటింగ్లు పెడితే లారీలో బస్సులో డీస్వాలో ఇంకా తుఫాన్లో ఏమైనా పెట్టుకొని జనాల్ని తరలిస్తారు. కానీ ఈ వస్తాదు చారణ కోడికి బారణ మసాలా అన్నట్లు ఎడ్ల బండ్ల మీద రావాలని చెప్తే ఈరోజు వరంగల్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగి ఒక లారీ వచ్చి ఎద్దుల బండి గుద్దితే పాపం నోరు లేని మూగజీవి రోడ్డు మీద పడి దాని పక్కటెంకలన్నీ ఇరిగిపోయి. ఇంత సోకు ఇంతగానో అవసరం ఆ పెద్ద మనిషి నీకు? గత 16 నెలలుగా ఫామ్ హౌస్లో వండుకొని ప్రతిపక్ష నాయకుని పాత్ర కూడా మరిచేసి ఈ రకంగా విధులు నిర్వహించినటువంటి నీవు ఎవరిని చెవుల్లో పువ్వు పెట్టడానికి, ఎవరిని మాయమాటలు చెప్పి మబ్బ పెట్టడానికి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎటువంటి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేద్దామని వస్తున్నావో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీకు తెలంగాణ ప్రజలైతే బుద్ధి చెప్పిర్రు. నీకు బుద్ధి చెప్పినా అని బుద్ధి రావట్లేదు. ఇకనైనా నీకు జ్ఞానంతో కలగాలి. నీవు చేసినటువంటి తప్పులకు ప్రాయశ్చాత్తం పడాలని మరొకసారి కోరుకుంటున్నా. దయచేసి మిత్రులందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి SN TV.